నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, 'రాజాసాబ్' హిట్ అవుతదనే ఎక్స్‌పెక్ట్ చేశాము. బట్ అట్ ద సేమ్ టైమ్ హిట్ అవ్వకపోగా దీనికి సంబంధించి హెచ్‌డి ప్రింట్ కూడా మార్కెట్‌లోకి వచ్చేసింది అనే వార్త అది ఇంకా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఎందుకంటే ఈ విషయం మీద నిప్పులు జరుగుతున్న 'ప్రభాస్' మారుతి మీద ఆల్రెడీ కోపంగా ఉన్నారు. ఆయన మారుతికి ఏదో వార్నింగ్ ఇచ్చారు అది అనేసి. సో ఏం సార్, అంటే అసలు ఏం జరుగుతుంది? ఎందుకు అంత ఒక్క రోజులోనే ఇంత సినిమా మీద? మామూలుగా ఇక్కడ 2 విషయాలున్నాయండి. ఒకటేమో మారుతి మీద ప్రభాస్ కోపంగా ఉన్నాడు హ్మ్. మా అనేది నెంబర్ 1. నెంబర్ 2 రాజాసాబ్ హెచ్‌డి ప్రింట్ వచ్చేసింది. ముందుగా రెండో విషయం చెప్పుకొని మళ్ళీ ముందుకెళ్దాం. సో మామూలుగా అయితే మొన్న ఐబొమ్మ రవిని పట్టుకున్నాక ఎలాంటి బిల్డప్ ఇచ్చారు పోలీసులు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. అంటే చిరంజీవి, నాగార్జున అందరూ వెళ్ళిపోయి ప్రెస్ మీట్లో కూర్చొని ఆయన ఎవరు సజ్జనారు వీళ్ళందరూ ఏం బిల్డప్ ఇచ్చారంటే, ఇంకా పైరసీ అంతం చేసేసాం, దాదాపు 8 కోట్లు మేము ఖర్చు పెట్టాము దీని మీద, భలే పట్టుకున్నాము, అందరిని పట్టుకున్నాము, పైరసీ ఎలా జరుగుతుంది ఏంటి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నాశనం చేసేసాం, ఇంకా ఐబొమ్మ రవి అయిపోయాడు అని చెప్పారు. రెండో రోజు నుంచే వస్తూనే ఉన్నాయి. ఐబొమ్మ ఆగిపోయింది కానీ వేరేవి వస్తూనే ఉన్నాయి. మూవీ రూల్స్ వస్తుంది, తమిళ్ MB.com వస్తుంది, ఇలాగ చాలా వస్తున్నాయి. అట్లాగే దేంట్లలో వస్తున్నాయో సోషల్ మీడియాలో కూడా ఒక 20-30 సైట్లు పెట్టారు, వీటిలన్నిట్లో వస్తున్నాయని. దాన్ని ఎవరు మరి ఆపలేదు. వీళ్ళు సజ్జనారు ఆపలేదు, ఎవరు ఆపలేరు. సివి ఆనంద్ మాత్రం కరెక్ట్ గా చెప్పాడు, దీన్ని ఆపలేం పైరసీని, కాకపోతే మనం ట్రై చేస్తుండాలి కానీ కంప్లీట్ గా ఆపలేం, సాధ్యం కాదు అని చెప్పాడు. అది నిజం కూడా. నేను గత 20 ఏళ్ళ నుంచి నాకు ఈ టెక్నాలజీ మీద కొంత అండర్స్టాండింగ్ ఉంది. సో నేను అంటే వీటిని టొరెంట్ సైట్లు అంటారు మామూలుగా. టొరెంట్స్ లో సీడర్స్ అండ్ లీచర్స్ ఉంటారు. సీడర్స్ అంటే మనం అప్లోడ్ చేసే వాళ్ళని సీడర్స్ అంటారు, డౌన్లోడ్ చేసుకునే వాళ్ళని లీచర్స్ అంటారు. లీచ్ అంటే జలగ పీలుస్తుంది, అలాగే లీచర్స్ అంటారు. సో ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. నేను 20 ఏళ్ళ నుంచి నేను కూడా ఇంగ్లీష్ మూవీస్, ఓల్డ్ మూవీస్ అంతా టొరెంట్స్ పుణ్యమనే బాగుపడ్డాం. నిజానికి చాలా మంది డైరెక్టర్లు థ్యాంక్స్ టు టొరెంట్ సైట్ పేర్లు కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అవి చూడకపోతే ఇంటర్నేషనల్ సినిమాలు మనకు దొరకవు. ఒకప్పుడు సినిమా పారడైజ్ అనే ఒక ఇది ఉండేది, వాళ్ళ అప్పట్లోనే 3000 డబ్బులు కడితే, ఇది 10 ఏళ్లకు ముందు 3000 కడితే, మెంబర్షిప్ కడితే 75 రూపాయల నుంచి 100 రూపాయలు ఒక DVD రెంట్. అట్లా కూడా నేను ఒక 200 DVDలు నేను కాపీ చేసి పెట్టుకున్నాను అప్పట్లో. ఇది పైరసీ కాదు, ఇది అఫీషియల్ గా షాప్ అండి, DVDలు రెంట్కి ఇచ్చే షాప్. అంటే అది కాస్ట్లీ అప్పట్లో. 10 ఏళ్లకు ముందు 3000 డిపాజిట్, 100 రూపాయల DVD. మళ్ళీ మనం DVDలు కొనుక్కొని, DVDలు కూడా కాస్ట్లీ అప్పుడు, మళ్ళీ దాన్ని కాపీ చేయాలి. కాపీ చేయడానికి కూడా టైం ఎక్కువ పట్టేది అప్పట్లో ఉన్న టెక్నాలజీకి. ఇంత కష్టపడేవాళ్ళం. డౌన్లోడ్ కూడా వారం పట్టేది ఒక డౌన్లోడ్ అంటే. ఇప్పుడు 2 నిమిషాల్లో అయిపోతుంది సినిమా డౌన్లోడ్. సో ఇలా ఎప్పటి నుంచో ఉంది. నేను చెప్పదలుచుకుందామంటే అమెరికా కానీ ఏ దేశం కూడా ఆపలేకపోయింది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ పోలీసులు ఆపేస్తారనేది అబద్ధం. సో అందుకని వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ప్రభాస్ సినిమాకి దెబ్బ పడింది, హెచ్‌డి ప్రింట్ వచ్చేసింది. మామూలుగా హెచ్‌డి ప్రింట్లు రావడం కష్టం అండి. మామూలుగా ఏంటంటే థియేటర్ ప్రింట్స్ వస్తాయి. థియేటర్ ప్రింట్ కూడా ఈ మధ్య ఇంతకు ముందు కంటే క్వాలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్లో మంచి క్వాలిటీ వచ్చేసింది. iPhone 17 బ్రహ్మాండమైన క్వాలిటీ ఉంది. దాంతో కానీ తీసుకుంటే హెచ్‌డి క్వాలిటీ వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే ఇవాళ హ్యాకర్స్ ఎక్కడెక్కడ ఇప్పుడు ఆఫ్రికాలో ఉంటారు, ఆఫ్రికాలో రిలీజ్ అవుతుంది. ఆడ డబ్బులు ఇస్తే ఏ పనైనా జరుగుతుంది ఆఫ్రికన్ దేశాల్లో. ఎందుకంటే అక్కడ బాగా పేదరికం ఉంటది కాబట్టి డబ్బులు ఇస్తా ఉంటే, నేను కొద్ది రోజులు ఒక దేశంలో ఉండొచ్చాను. ఆఫ్రికాలో ఏంటంటే ఒక సామెత ఉంది, ఏదైనా ఆఫర్ చేస్తే నో అని చెప్పరు ఎవడు. నువ్వు కూల్ డ్రింక్ ఇస్తానంటాడు, ఎస్ అంటాడు. కాఫీ తాగుతావా, ఎస్ అంటాడు. ఏదన్నా మూవీస్ కూడా వచ్చింది సార్, ఎనీథింగ్ యూ ఆఫర్ ఎనీథింగ్, దే నెవర్ సే నో. ఎందుకంటే వాళ్ళు కరువులో ఉంటారు, వాళ్ళ పావర్టీలో ఉంటారు కాబట్టి నో అనరు అనమాట. సో అలాగా ఉన్న పరిస్థితిలో అక్కడ ఆ దేశాల నుంచి థియేటర్ రోడే ఇస్తాడు మంచి ప్రింట్ హెచ్‌డి. ఇవాళ ఏముంది, ఎక్కడ జరిగినా ఆన్లైన్ లో పెట్టడం ఎంతసేపు, కాపీ కొట్టడం ఎంతసేపు. సో ఇలాగా ఇవాళ హెచ్‌డి ప్రింట్లు అనేవి ఆపడం చాలా కష్టం అండి. ఇది అన్ని సినిమాలకు వర్తిస్తుంది.
పెద్ద సినిమాలకి అన్నిటికి కూడా వచ్చేస్తుంది. ఈవెన్ హాలీవుడ్ సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలు పెట్టేస్తున్నారు. అట్లాగే బుక్స్, కొత్తగా బుక్ రిలీజ్ అయి ఉంటుంది, ఇమీడియట్గా బుక్ డౌన్లోడ్కి ఉంటుంది అనమాట. న్యూ బుక్స్ అన్నీ కూడా నాకు తెలిసిన ఒక సైట్లో 30 కోట్ల పుస్తకాలు ఉన్నాయండి. ఇంకా మరి దాంట్లో లేనివి ఆల్మోస్ట్ ఏమి ఉండవు అనమాట. అట్లాగే ఒక 10 కోట్ల ఆర్టికల్స్ ఉన్నాయి దాంట్లో. సో ఇలాగా పుస్తకాలు దొరకందంటూ ఏమి లేదు, సినిమాలు దొరకందంటూ ఏమి లేదు. కాకపోతే ఏంటంటే థియేటర్కి వెళ్ళి అందరి మధ్యలో కూర్చొని సినిమా చూస్తే అదొక ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీకి అవుట్కి. ఆ ఎక్స్పీరియన్స్ ని ఇవి ఫిల్ చేయవు. ఇదేమన్నా ఇంట్లో చూడాలి, ఈ ఎక్స్పీరియన్స్ రాదు. కాబట్టి ఇప్పటికి కూడా థియేటర్లు మన అవుతున్నాయి. రెండోది, బిగ్ స్క్రీన్ మీద సినిమా చూడాలి అన్న ఒక ఫీల్ ని ఆ సినిమా క్రియేట్ చేయాలి. అందుకనే మనకి ఇప్పుడు అవతార్ లాంటివి బాగలేకపోయినా మొన్న సినిమాలకు ఎందుకు వెళ్ళారు అవతార్ కంటే, బిగ్ స్క్రీన్ మీద ఆ సౌండ్, ఆ విజువల్స్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఇంట్లో కూర్చొని ఫోన్లో చూస్తే రాదు. కాబట్టి మనం సినిమా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగులో కూడా సినిమాలు తీయాలి. అది తీయట్లేదు. అది తీయకుండా వీటి మీద ఏదో ఏడుస్తున్నారు. ఇప్పుడు రాజాసాబ్కి ఆల్రెడీ గోరు చుట్టూ వచ్చింది, దాని మీద ఇప్పుడు రాకెట్ పోటీ పడింది. సో అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ డిజాస్టర్ ట్రాక్ వచ్చింది. థియేటర్కి ఎవరు వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇప్పుడు హెచ్డి ప్రింట్ వచ్చినాక డౌన్లోడ్ చేసుకొని అందులో టెలిగ్రామ్లో వచ్చేసినాక ఏమవుతుందంటే షేర్ అక్కడే కొట్టేస్తారండి. టెలిగ్రామ్ టు టెలిగ్రామ్ కొట్టేస్తారు. సో అలాగా ఫోన్లలోనే డౌన్లోడ్ అయిపోయి ఫోన్లలోనే చూసేసుకుంటున్నారు సినిమా. ఎక్కడో ట్రావెల్లో ఉంటారు, ఇంకెక్కడో పనిలో ఉంటారు, మధ్యలో సినిమా చూసేస్తారు, అయిపోతుంది. నీ పని జాబు చేసుకుంటూ సినిమా చూసేస్తారు. ఎంటర్టైన్మెంట్ 3 గంటల సినిమాని 1 అవర్లో చూసేయచ్చు. ఫాస్ట్ ఫార్వర్డ్ సాంగ్స్ అంతా కొడతారు, ఇట్లా ఫైట్లు వద్దులే కొడతారు, మొత్తం 1 అవర్లో సినిమా చూసేసుకుంటారు. ఇంకా థియేటర్కి ఎందుకు పోతారండి? థియేటర్కి ఇంకో సినిమాకు పోతారు కావాలంటే, దేనికి పోరు. సో అందువల్ల ఇప్పుడు రాజాసాబ్కి ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. పోలీసులు కూడా వాళ్ళు బిల్డప్ ఇచ్చినంతగా చేయలేకపోయారు. ఇక రెండో ఆస్పెక్ట్, ప్రభాస్ మారుతి మీద కోపంగా ఉన్నాడు అనేది నిజమా అబద్ధమా మనకు తెలియదు. కోపంగా ఉంటే ఎందుకుంటాడు? మారుతి ఏమన్నా ఆయన్ని ఏమార్చి నేను గొప్ప సినిమా తీస్తానని చెప్పి ఇలాంటి సినిమా తీశాడు అనేది ఏమన్నా మారుతి చేసుంటే, మారుతి ఎలా చేస్తాడండి? ప్రతిదీ ఆయనకు తెలిసే కదా చేసుంటాడు. అంటే ప్రభాస్ చూసుకోలేదా? స్క్రిప్ట్ చదవలేదా? ప్రభాస్ కథ చెప్పినప్పుడు తెలియదా? పోనీ అవన్నీ తెలీదు. తర్వాత సినిమా షూట్ అప్పుడు ఫుటేజ్ చూస్తారు, ఎడిట్ అయినా చూసుకుంటారు. హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టర్ అందరూ పోయి కలిసి చూస్తారు. హీరో టీం ఉంటారు, ఆయన టీంలో కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, ఇది బాగాలేదు సార్, ఇది బాగుంది, ఇది బాగుంది అని. అప్పుడు కూడా మారుస్తారు. ఇవన్నీ జరుగుతాయి కదా. ఇవన్నీ ప్రభాస్ ఇన్వాల్వ్ కాలేదా? ఇన్వాల్వ్ కాకపోతే ఆయన తప్పు కదా. సో ఆయన ఒక పాన్ ఇండియా స్టారు తన సినిమాని జడ్జి చేసే పరిస్థితి లేకపోతే ఎలా సాధ్యం? ఎట్లా వెళ్తాడు? ఖచ్చితంగా ఆయన అన్ని చూసుకుంటేనే కదా ఆ రేంజ్కి వెళ్ళాడు. సో లేదు, 2 ఉంటాయండి ఇక్కడ. కొంతమంది స్టార్లు వాళ్ళు ఇన్వాల్వ్ అవి చేస్తారు, కొంతమంది సెలక్షన్ లో కరెక్ట్ గా డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకొని గుడ్డిగా వాళ్ళని నమ్మేస్తారు. అది కూడా ఒక పద్ధతి. పాన్ ఇండియా సినిమా కూడా చేసేవాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మంచి డైరెక్టర్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు, రాజమౌళి కలబెట్టడం మనం ఎందుకు అనుకొని నమ్మేస్తారు. రాజమౌళి ఇప్పుడు రాజమౌళి డిస్టర్బ్ చేస్తాడా? మహేష్ బాబు చేయడు, ఎందుకంటే రాజమౌళి చూసుకుంటాడు అన్ని, మనకు అనవసరం. మండత్నం ఉన్నాడు, అలాంటి వాళ్ళతో వీళ్ళు వెళ్ళి కలబెట్టరు. కాబట్టి అలా కూడా ఉండే అవకాశం ఉంది. కానీ మారుతి అది కాదు కదా. మారుతి చిన్న సినిమాలు తీసుకుంటూ వచ్చిన వ్యక్తి. ఇప్పటి వరకు ఆయన ఏమి 100 కోట్ల సినిమా ఏం తీయలేదు. కాబట్టి మారుతిని నమ్మి వదిలిండే ప్రసక్తి లేదు నాకు తెలిసి. ప్రొడ్యూసర్ కానీ, ప్రొడ్యూసర్ టీము, హీరో టీము ఖచ్చితంగా వాళ్ళు చూసుకొని ఉంటారు, జడ్జి చేసుకొని ఉంటారు. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది, ఇవన్నీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. వర్కౌట్ అవ్వంది మళ్ళీ మారుతి దగ్గర రీషూట్ చేయించుంటారు ఖచ్చితంగా. ఇవన్నీ జరుగుతాయండి. సో ఇవన్నీ జరిగినప్పుడు ఇప్పుడు మారుతిని ప్రభాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు, అది ఇదంటే ఆయన కోపం ఉండి చేయొచ్చు. ఎందుకంటే నా సినిమా ఫ్యాన్స్ అయినా తిడుతున్నారు, ఏమయ్యా కొంప ఉంచినావు కదా అనేది ఏమన్నా అని ఉండొచ్చేమో. కానీ అంతకంటే మారుతిని బ్లేమ్ చేయడానికి లేదు ఎవరికైనా. ఎందుకంటే డైరెక్టర్ రోల్ అనేది మారుతి లాంటి డైరెక్టర్ రోల్ అనేది తక్కువే ఉంటదండి, మిగతా వాళ్ళ రోలే ఎక్కువ ఉంటది.
అవును. రెండో ఆయన స్క్రిప్ట్ దగ్గర నుంచి చూసుకుంటారు. ప్రొడ్యూసర్ కూడా ఆయన ఏమి కొత్త ప్రొడ్యూసర్ కాదు. విశ్వప్రసాద్ ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది. విఎఫ్ఎక్స్ వాళ్ళే చేశారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ పూర్ అని వచ్చింది. ఆయన ఒకప్పుడు గర్వంగా చెప్పుకున్నాడు, మేమే చేస్తాం కాబట్టి మా దాంట్లో ఈ విఎఫ్ఎక్స్ చాలా బాగుంటాయని. మరి ఎందుకు ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ బాగాలేదు? టీజర్ లోనే విమర్శలు వచ్చాయి కదా, మళ్ళీ అయినా వీళ్ళు కరెక్ట్ చేసుకోవాలి కదా, ఎందుకు చేసుకోలేదు? ఎందుకంటే ఇప్పుడు ఆ బావుల్లో ఇట్లా దెయ్యాలు వస్తూ ఉంటాయి, అవన్నీ బిలీవబుల్ గా లేవు. లేనప్పుడు మనకి భయం రాదు. భయం రానప్పుడు అది వర్కౌట్ అవునట్టే కదా. అంటే డైరెక్టర్ ఇంటెంటెడ్ ఎమోషన్ ఆడియన్స్ కి రీచ్ కావాలి. ఇక్కడ కామెడీ అని డైరెక్టర్ ఒక సీన్ చేస్తే కామెడీ రావాలి, అక్కడ హారర్ అని చేస్తే హారర్ రావాలి, సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ రావాలి. అది వస్తేనే అది వర్కౌట్ అవుతుంది. ఆడు కామెడీ అని చెప్తాడు, చాలా సార్లు హారర్ అని భయపెట్టినట్టు ఉంటది. ఇది ఇప్పుడే కాదు, బూతులో ఒక సీన్ ఉంటది, రామ్ గోపాల్ సీన్. అది అమ్మాయి ఇట్లా మెట్లు దిగి వస్తే వాచ్మెన్ తల ఇట్లా తిరిగిపోయి ఉంటది. అక్కడ అమ్మాయి భయపడుతుంది, మ్యూజిక్ కూడా భయపడి మ్యూజిక్ వేసాడు. థియేటర్ లో గొల్లుమని నవ్వారు. అంటే అది కామెడీగా ఉంది, ఆ తల తిరగ. అంటే అక్కడ ఫెయిల్ అయినాడు డైరెక్టర్. కాబట్టి అది అందరికీ ఒక్కోసారి, అప్పుడు రామ్ గోపాల్ వర్మ మంచి ఫామ్ లోనే ఉన్నాడు, మరి ఆయన ఫెయిల్ అయ్యాడు కదా. కామెడీ వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, కామెడీ వచ్చింది. కాబట్టి అన్ఇంటెండెడ్ ఎమోషన్ కూడా ఒకసారి మంచిగా కూడా వర్కౌట్ అవచ్చు. ఇంకొకసారి నేను సింధూరంలో చూస్తాను. సింధూరంలో చనిపోతే ఈయన పరుచూరి ఆయన పేరు వెంకటేశ్వరరావు భయంకరంగా ఏడుస్తాడు. ఆ ఏడుస్తున్నప్పుడు అది అక్కడ నిజానికి దుఃఖమైన సీన్ అది, కానీ థియేటర్ గొల్లుమని నవ్వారు. ఆయన ఏడుపు కామెడీ లాగా ఉంది, ఆయన ఏడ్చిన పద్ధతి. సో అలాగే ఉంటాయండి, ప్రెజెంటేషన్ లోపల అలా ఉంటాయి సార్. కొన్ని ట్రైలర్ లో ఉన్న సీన్స్ కూడా ప్రొజెక్ట్ చేయలేదు, స్క్రీన్ మీద రాలేదు అనేది, కొన్ని రాలేదు, అది కట్ చేసి ఉంటారండి, ఎడిటింగ్ లో కట్ అయిపోతుంది. సార్ ఇంకొక డౌట్, అంటే జనరల్ గా ప్రభాస్ విషయంలోని లాస్ట్ టైం కూడా ఒక రూమర్ విన్నాం, టేస్ట్ చేంజ్ అయింది ప్రభాస్ ది స్టోరీ సెలెక్షన్ లోని అన్నట్టు. సో అంటే ఏజ్ ని బట్టి ఏదైనా టేస్ట్ అట్లా చేంజ్ అవుతుంది? ఏజ్ ని బట్టి కాదండి, వాళ్ళకి ఏంటంటే ప్రతి హీరో కన్ఫ్యూజన్ లోనే ఉంటాడండి. ఏ సినిమాలు హిట్ అవుతాయి అనే దాంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. హిట్ అయినప్పుడు ఏమవుతుంది, అందుకనే హిట్ డైరెక్టర్లు వీళ్ళు ఎందుకు పట్టుకుంటారంటే, ఎందుకు వచ్చిన కర్మ మనకు కన్ఫ్యూజన్ లో ఉన్నాం, ఆయన హిట్ ఇచ్చాడు కదా మళ్ళీ ఆయనకి అప్పగిద్దాం అనుకుంటారు. ఎందుకంటే ఎవరికి తెలియదండి, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకని ఏదన్నా మారుద్దాం అనుకుంటారు. ఇప్పుడు ఒకేసారి కామెడీ చేస్తున్నాం, ఇన్ని కామెడీలు, చాలా మంది కథ చెప్పినప్పుడు మనం కామెడీ నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు, ఫైనల్ గా ఏం చెప్తారు కదండి తెలుసా, ఆల్రెడీ నేను 2-3 కామెడీలు చేశానండి, ఇప్పుడు ఏదైనా మంచి యాక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఏమైనా యాక్షన్ సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అంటారు. సో అలా ప్రభాస్ కూడా ఒక డిఫరెంట్ చేద్దామని మారుతిని హారర్ కామెడీ చేద్దామని అనుకొని ఉంటాడండి ఆయన. కానీ హిట్ అయి ఉంటే నిజంగానే మంచి ఇదైంది. కాబట్టి ఇప్పుడు అందుకని ఇక్కడ మారుతి అయితే మంచిగా హారర్ కామెడీలు బాగా చేస్తాడు కదా అని ఆయన సెలెక్ట్ చేసుకోండొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఫ్లాప్ అయిపోయింది కాబట్టి వాళ్ళ జడ్జిమెంట్ తప్పు, వాళ్ళకి ఏమి తెలియదు అనేది అబద్ధం. వాళ్ళ ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది మనకి. మార్కెట్ ఉన్నా కూడా వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయండి, వాళ్ళకే ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి. అందుకనే ప్రభాస్ చెప్పాడు, నా రిలీజ్ అప్పుడు నేను నిద్రపోతాను ఎవరు లేపొద్దు అని చెప్పి, నాకు టెన్షన్ అని చెప్పి. కాబట్టి సో ఇంకా మనం ఏం చేయలేం, మొత్తానికి హెచ్డి ప్రింట్ వచ్చేసింది, ఇంకా మనం ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కాస్త ఎక్స్పెక్టేషన్ కూడా తగ్గిపోయింది. థ్యాంక్ యూ సార్.